ముఖ్యంగా బీపీ అనేది వంశపారపర్యంగా కూడా ఉంటదండి. లేదు అంటే మనం తీసుకునే ఆహార పద్ధతుల్లో అవనండి, ఉప్పు, పులుపులవి తీసుకునేదానికి లేదా మనం చేసిన వాతావరణం వర్క్ ఎన్విరాన్మెంట్ అంటాం. అంటే మనం చేస్తున్న పని, మనం తిరుగుతున్న ప్రదేశాలు వీటి బట్టి కూడా బీపీ అనేది ఉంటా ఉంటది. కొన్నిసార్లు ఈ కారణం ఏమీ లేకపోయినా వయసు రీత్యా కూడా వచ్చే అవకాశం ఉంటా ఉంటది. ఐబీపీ ఉన్నట్లు ఎలా గుర్తించాలి? వాటి లక్షణాలు ఎలా మారతాయి? బీపీ ఇనీషియల్ అంటే స్టార్టింగ్ స్టేజెస్‌లో బీపీ తాలూకు లక్షణాలు ఏమి ఉండకపోవచ్చండి. జనరల్ చెకప్ అనేది అందుకే 40 ఏళ్ళు, 50 ఏళ్ళు దాటిన తర్వాత రెగ్యులర్‌గా ఒక 3 మంత్స్‌కో, 6 మంత్స్‌కో ఒకసారైనా కంపల్సరీగా ఏమి లేకపోయినా సరే చెకప్ చేయించుకుంటే మంచిదుంటుంది. లేదు మనకి తర్వాత స్టేజెస్‌లో బీపీ కొంచెం అంద మన చేతులు దాటిపోయినప్పుడు ఎలా ఉంటుందంటే తలనొప్పి, తల తిరగడం, కళ్ళు మసకవ్వడం, లేదా మనకి గుండె దడలగా రావడం, ఆయాసం రావడం, ఇంతకుముందు చేసిన పని ఇప్పుడు చేయలేకపోవడం, ఇలాంటి లక్షణాలతో బయటపడవచ్చు మనకు. రోజు ఎంత ఉప్పు తీసుకోవాలి? రోజు మనం మనిషిని బట్టి మారిపోతా ఉంటది. చిన్నప్పుడు ఒకలా ఉంటుంది. పెద్దయ్యాక ఒకలా ఉంటుంది. జనరల్‌గా ఏంటంటే 1-2 టీ స్పూన్ల వరకు ఉప్పు మాత్రమే మనం తీసుకోవాలి. ఏది ఇది మనం పెరుగులో వేసుకోవడం, కూరల్లో వేసి అన్నిటితో కలిపికొనే మనం అది తీసుకోవాల్సింది. ఐ ఐబీపీ ఉన్నవారు ఏ ఆహారాలు తీసుకోవాలి? ఏవి తగ్గించాలి? ఉప్పు మెయిన్‌గా ఉన్నది తగ్గించుకోవాలండి. ఉప్పు, పులుపు బాగా తగ్గించుకోవాలి. పళ్ళల్లోకొచ్చినా సరే పులుపుగా ఉండే పళ్ళు అవనండి, లేకపోతే మనం తీసుకున్న ఉప్పు, మజ్జిగ, ఆ పెరుగన్నంలో వేసుకున్న ఉప్పు కూడా బాగా తగ్గించుకోవాలి. వ్యాయామం సక్రమంగా చేసుకుంటా ఉండాలి. డైలీ ఏదో ఒక యాక్టివిటీ యోగా అవ్వనండి, మెడిటేషన్ అవ్వనండి, లేదు అంటే మనం జిమ్ అవ్వనండి, ఏదో ఒక యాక్టివిటీ అనేది మన రెగ్యులర్ రొటీన్ లైఫ్ నుంచి వేరేది మనం పెట్టుకోవాలి. అదే ఒత్తిడి బీపీపై ఎంత ప్రభావం చూపుతుంది? ఒత్తిడి బీపీ మీద చాలా ప్రభావం చూపుతుందండి. వన్ ఆఫ్ ది రీజన్ మనకి బీపీ రావడానికి కూడా పని ఒత్తిడి అవుతుంది. మనం ఎక్కడ పని చేస్తున్నాము? ఏం పని చేస్తున్నాము? ఫీల్డ్ వర్క్ చేస్తున్నామా? వీటి బట్టి ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? వీటన్నిటి మీద కూడా బీపీ మీద ప్రభావం ఉంటుంది. ఇంట్లో బీపీని ఎలా సరిగ్గా కొలవాలి? మంచి ప్రశ్న అండి అది. ఎందుకంటే చాలా మంది ఇంట్లో బీపీ చెక్ చేసుకుంటున్నామంటే మామూలుగా కూర్చున్నాము, చేసేసుకున్నాం అనుకుంటారు. అలా కాదు. ఎప్పుడైనా బీపీ చెక్ చేసుకునే ముందు ఒక పావుగంట సేపు మనం ఏమి పని చేయకుండా అలా ప్రశాంతంగా కూర్చోవాలి. పావుగంట తర్వాత అప్పుడు చెక్ చేసుకోవాలి. అప్పుడే బీపీ మనకుందా లేదా అనేది ఉంటుంది. ఎందుకంటే బీపీ స్నానం చేసి వచ్చినా సరే బీపీ నార్మల్ కన్నా ఒక 10, 20 పెరగొచ్చు. సో అది మనం పెరిగింది కదా మనకు బీపీ ఉందనుకోకూడదు. ఎప్పుడైనా బీపీ చెక్ చేసుకునే ముందు ఒక 10 నిమిషాల నుంచి పావుగంట వరకు ప్రశాంతంగా కూర్చొని అప్పుడు బీపీ చెక్ చేసి అప్పుడు మీకు బీపీ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. బీపీ మందులు జీవితాంతం తీసుకోవాలా? అలా ఉండదండి. అంటే మనకి బీపీ ఎంత వరకు ఉందనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్‌లో మనం ఎర్లీగా డిటెక్ట్ చేసామనుకోండి, కొన్నాళ్ళు వాడేసరికి కంట్రోల్ అవుతుంది. నెమ్మదిగా డోస్ తగ్గించుకొని మానేసే అవకాశం కూడా ఉండొచ్చు. లేదు కంట్రోల్ అవ్వట్లేదు మానేస్తే మళ్ళీ వస్తుంది అప్పుడు వాడాలి. ప్రతి ఒక్కళ్ళు జీవితాంతం వాడాలి అనేది అపోహ. బీపీ అదుపులో లేకపోతే గుండె, మెదడు, కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? బీపీ అనేది శరీరంలో ఏ అవయవాన్నైనా ఎఫెక్ట్ చేస్తుందండి. ఎందుకంటే బీపీ అనేది రక్త నాళాల్లో ఉండే ప్రాబ్లమ్. శరీరంలో ప్రతి అవయవానికి రక్తం వెళ్ళాలి. ప్రతి అవయవంలో రక్తనాళాలు ఉంటాయి. సో బీపీ అనేది గుండె, కిడ్నీ, బ్రెయిన్, హార్ట్, లివర్ అన్నిటి మీద ఎఫెక్ట్ చేస్తుంది. ఊపిరితిత్తు మీద కూడా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో కామన్‌గా ఎఫెక్ట్ అయ్యేది మనకి మెయిన్‌గా కిడ్నీ, గుండె అనేది మెయిన్‌గా ఎఫెక్ట్ అవుతా ఉంటాయండి. బీపీ కంట్రోల్‌లో లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం, లేకపోతే మెదడులోని రక్తం చిందిందనడం ఇలాంటివి జరుగుతా ఉంటాయన్నమాట. సో కిడ్నీ అనేది చాలా ఇంపార్టెంట్ బీపీ కంట్రోల్ చేయడానికైనా సరే. సో కిడ్నీ ఫస్ట్ ఎఫెక్ట్ అయిపోతా ఉంటది. క్రియాటినిన్ లెవెల్స్ అనేవి పెరుగుతా ఉంటాయి. బీపీ కంట్రోల్ అదే బీపీ వల్ల కిడ్నీ పాడవుతది. కిడ్నీ వల్ల ఇంకా బీపీ కంట్రోల్‌లో ఉండదు. సో అంతా కూడా మనం ప్రివెంట్ చేసుకోవాలంటే ఫస్ట్ బీపీ ఎర్లీగా డయాగ్నోస్ చేసుకోవాలి. చేసుకొని దానికి సంబంధించిన మెడిసిన్ వాడుకోవాలి. బీపీని సహజంగా నియంత్రించడానికి ఉపయోగపడే అలవాట్లేంటి? మనం రాత్రులు లేట్‌గా పడుకోకూడదండి. ఉదయం పూట ఎర్లీగా లెగవాలి. ఏదో ఒక వ్యాయామం పెట్టుకోవాలి. లేదా ఏమన్నా గేమ్ పెట్టుకోవాలి. అంటే మీరు రొటీన్ చేసే రెగ్యులర్ లైఫ్ కన్నా భిన్నంగా ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి. స్పోర్ట్స్ అవ్వనండి, యోగా అవ్వనండి, మెడిటేషన్ అవ్వనండి, ఏదైనా సరే రోజుకి ఒక అరగంట నుంచి గంట సేపైనా కంపల్సరీగా అది ఉండాలి. వాకింగ్ అవ్వని, జాగింగ్ అవ్వని ఏదైనా సరే. దాంతో పాటు ఆహార అలవాటులో ఆయిల్ ఫుడ్ బాగా తగ్గించాలి. ఫ్రైడ్ ఫుడ్ అవ్వనండి, లేకపోతే ఫాస్ట్ ఫుడ్ అవ్వనండి ఏదైనా తగ్గించుకోవాలి. సాల్ట్ ఇలాంటివన్నీ తగ్గించుకోవాలి. వీలైనంత వరకు ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న దాంట్లో రెగ్యులర్ సాల్ట్ కన్నా పింక్ సాల్ట్ అనేది ప్రిఫర్ చేస్తే కొంతవరకు బావుంటుంది. సో చాలా మందికి ఐబీపీపై స్పష్టమైన లక్షణాలు ఎలా కనిపెట్టాలి?
జనరల్ గా బీపీ ఎక్కువ ఉంటున్నప్పుడు మీకు తలనొప్పి తరచుగా రావడం, తల బరువుగా ఉండడం, తల తిరగడం, గుండె దడగా ఉండడం, లేకపోతే గుండె తొందరగా ఆయాస పడిపోవడం, ఇంతకు ముందు చేసే పని కూడా ఇప్పుడు చేయలేకపోతా ఉండడం, అంటే ఫిటిగ్నెస్ అంటాం, తొందరగా ఫిటిగ్ అయిపోతా ఉంటారు. అలాంటివన్నీ బీపీ తాలూకు లక్షణాల్లో ఉంటాయి. బీపీని ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకోవాలా? మీకు ఆల్రెడీ బీపీ ఉందంటే రెగ్యులర్ గా చెకప్ చేయించుకుంటా ఉంటే మంచిది. ఇంట్లో బీపీ పరికరాలు అప్పుడు మామూలుగా డిజిటల్ అన్నీ వచ్చేసినాయి. ఇంట్లోనే మనం చూసుకుంటా ఉండొచ్చు. కాకపోతే ఎంత మీరు ఇంట్లో చూసుకున్నా 3 నెలలకు ఒకసారైనా డాక్టర్ మీరు బీపీ తాలూకు ఎవరి దగ్గర అయితే చూపించుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకొని మందులు వాడుకుంటా ఉంటే సరిపోతా ఉంటది. ఇప్పుడు బీపీ ఉన్న వాళ్ళు ఎలాంటి వ్యాయామం చేయాలి? వాటికి వైద్యుల పరిరక్షణ అవసరమా? మామూలు అలా ఏమి అవసరం లేదండి. మీరు మామూలుగా మనకి తెలిసిన వ్యాయామం చేయొచ్చు. లేకపోతే గ్యాదరింగ్స్ ఉంటాయి. అలాంటివైనా చేసుకోవచ్చు. ఏవేవి చేయాలి అనేది ఒకసారి డాక్టర్ యొక్క పర్యవేక్షణలో చూసుకొని దాన్ని మీరు అలా కంటిన్యూ చేసుకోవడం అనేది చేసుకోవచ్చు. స్వయంగా మందులు ఆపడం మంచిదా? బీపీ ఉన్నవాళ్ళు లేదంటే కంపల్సరీ వాడాలి? లేదు. ఎప్పుడు స్వయంగా స్వతహాగా డెసిషన్స్ అనేవి బీపీ మందులకు తీసుకోకూడదండి. ఎందుకంటే బీపీ మందులు మీరు ఆపేయంగానే ఏం బీపీ పెరిగిపోదు. ఆపేసి నెలకు పెరగొచ్చు, 6 నెలలకు పెరగొచ్చు, 3 నెలలకు పెరగొచ్చు. ప్లస్ మీరు ఎంత మందు వాడారు? ఇప్పుడు ఎక్కువ మందు వాడుతున్నప్పుడు సడెన్‌గా మీరు ఆపేసి కంట్రోల్ అయిపోయింది ఆపేసారనుకోండి. అంతవరకు అణిగిమణిగి ఉన్న బీపీ సడెన్‌గా రైజ్ అవుతా ఉంటది. ఎప్పుడు అలా ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు. ఎప్పుడైనా డాక్టర్ పర్యవేక్షణలోని డోస్ తగ్గించుకోవాలి, మందు మార్పించుకోవాలి. అంతా కంట్రోల్ అయిందని డాక్టర్ చెప్తారు మీకు ఆపొచ్చని అప్పుడు మీరు ఆపొచ్చు. ప్రెజెంట్ ఉన్న ఇప్పుడు ఈ యువత వివిధ రకాల ఫుడ్ కోసం వాటిపై దృష్టి సారిస్తున్నారు. అవునండి. వాళ్ళకి స్ట్రెస్ పరంగా బీపీ, నెక్స్ట్ కార్డియాక్ ఏమైనా సమస్యలొచ్చే ఉన్నాయండి. ఇప్పుడు మనం ఆహార పద్ధతులనేవి చాలా మారిపోయినాయి ఇప్పుడు. ఫాస్ట్ ఫుడ్ అనేది, వెస్టర్న్ కల్చర్ అనేది బాగా వచ్చేసింది. సో, అవన్నీ గూడా మనకి ఎప్పుడో 50 ఏళ్ళకి, 60 ఏళ్ళకి రావాల్సిన జబ్బులు ఇప్పుడు 30 ఏళ్ళకి, 35 ఏళ్ళకే వచ్చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే 20 ఏళ్ళకి, 25 ఏళ్ళకి గుండెపోట్లొచ్చాయి. ఇలాంటివన్నీ అంటున్నారు. అవన్నీ కూడా డైట్ మనం తీసుకుంటున్న ఆహార పద్ధతులు, మనం బీఎంఐ అంటాం. అంటే బాడీ మాస్ ఇండెక్స్ అనేది. అది చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఇలాంటి వాటిలో. మీరు అబ్జర్వ్ చేస్తే తొందరగా అంటే 20, 25 ఏళ్ళకి హార్ట్ అటాక్‌లు వస్తున్నోళ్ళందరూ కూడా అందులో 90% ఒబీస్ పేషెంట్స్. అంటే ఉండాల్సిన బరువు కన్నా బీఎంఐ ఎక్కువుంటుంది. సో, అవన్నీ కూడా మనం చెక్‌లో ఉంచుకుంటేనే ఆరోగ్యంగా ఉంటాము. ఉన్నంత కాలం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉంటాం మనం. సార్ యువతకి మీరిచ్చే సలహాలు, సూచనలేంటి ఆరోగ్యపరంగా? యాక్టివ్‌గా వర్క్‌లో ఉండండి. రోజువారీ పని చేసే కన్నా కూడా భిన్నంగా ఏదో ఒక యాక్టివిటీ పెట్టుకోండి. మొబైల్ ఫోన్‌కి కొంచెం దూరంగా ఉండండి. ఆహార పద్ధతులు కంట్రోల్‌లో ఉంచుకోండి. బయట ఫుడ్ తినొచ్చు, ఫాస్ట్ ఫుడ్ తినొచ్చు గానీ ఎప్పుడైనా నెలకొకసారో, నెలకు 2 సార్లో తప్పించి రోజు దాని మీద అలవాటనేది పెట్టుకోకండి. సార్ ఐబీపీ ఉండడం వల్ల దేని మీద శరీరంలో ఏ అవయవం మీద మెయిన్ దెబ్బతింటాది? ముఖ్యంగా ఎక్కువగా బీపీ ఉన్న వాళ్ళకి కిడ్నీ, హార్ట్ అనేది మెయిన్‌గా దెబ్బతింటా ఉంటదండి. ఎందుకంటే హార్ట్ అనేది పంపింగ్ మెషిన్ లాగా. రక్తనాళాలకి రక్త సరఫరా చేయడానికి అది హార్టే మెయిన్ మనకి మోటార్ లాంటిది. ఎప్పుడైతే అది బీపీ అనేది ఎక్కువుందో హార్ట్ పనితీరు ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే అది పనితీరు ఎక్కువైందో దాంట్లో లోపాలు గాని, కొట్టుకునే విధానంలో మార్పులు గాని, ఎరిథమియాస్ అలాంటివంటాం. అలాంటివన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతో పాటు బీపీని మెయింటైన్ చేసేది కిడ్నీ. సో, ఎప్పుడైతే బీపీ ఎక్కువుంటుందో ఆ ఎఫెక్ట్ అంతా కూడా మళ్ళీ లోడ్ అంతా కూడా కిడ్నీ మీద, హార్ట్ మీద పడతా ఉంటది. సో, ఆ 2 ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతా ఉంటాయి. ఆ 2ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు వైద్య పర్యవేక్షణ ఉండాలా? ఎప్పటికప్పుడు అంటే రెగ్యులర్‌గా అవసరం ఉండదండి. మీకు కంట్రోల్‌గా ఉంటుందంటే 6 నెలలకు, 3 నెలలకైనా ఒకసారి కంపల్సరీగా చెక్ చేయించుకుంటా ఉంటే సరిపోతుంది.